అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్. మరి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు అని చెప్తున్నాడు. యాకోబు దేవుడు ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో అంటున్నాడు. మరి ఎవరైతే ఆ దేవుడే ఎవరికైతే సహాయం చేస్తారో, ఎవరు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటారో వాడు ధన్యుడు అంటున్నాడు. దేవుడి మీద ఆశ పెట్టుకున్న నరుడంట ధన్యుడు. మరి ఈ లోకంలో దాని మీద ఆశ పెట్టుకోవడం కాదు, కానీ దేవుని మీద ఆశ పెట్టుకునేవాడు ధన్యుడు. 146 కీర్తన 5వ వచనం నుంచి చదువుకున్నాం. మరి ఇక్కడ 6వ వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు, ఆయన ఎన్నడూను కూడా మాట తప్పనివాడు. ఆయన అంట ఆకాశాన్ని భూమిని కూడా సృష్టించాడు, సముద్రాన్ని మొత్తాన్ని, ఈ లోకంలో ప్రతిదీ సర్వాన్ని కూడా ఆయన సృజించినవాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనివాడంట. మనకు మాట ఇస్తే ఆయన మాట తప్పనివాడు. ఎవరైతే దేవుడి మీద ఆశ పెట్టుకుంటారో వాళ్ళు ధన్యులు అంటున్నారు. అంటే ఆయన మీద ఆశ పెట్టుకున్న వారు ధన్యులు. వాళ్ళకి మరి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, ఆ వాగ్దాన్ని నెరవేర్చగల దేవుడు. భూమి ఆకాశములను సముద్రాన్ని సమస్తాన్ని కూడా సృష్టించిన దేవుడు ఆయన. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనివాడు. ఒక మాట ఇచ్చాడంటే ఎన్నడూ కూడా తప్పిపోడు. మరి బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చును, బాధపరచు వారికి ఆయన న్యాయం తీరుస్తాడంట. ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును, యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు. మరి దేవుడు ఎలాంటి వాడంటే మాట తప్పనివాడు, మళ్ళంట బాధపరచు వారికి ఆయన న్యాయం తీర్చే దేవుడు అంట. ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగించే దేవుడు. ఇప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నామనుకో, ఆ కష్టాన్ని తీర్చే దేవుడు ఆయన ఒక్కడే. బాధపరిచే వారికంట ఆయన న్యాయం తీరుస్తాడంట. ఎవరైతే కృంగిపోతున్నారో వాళ్ళని ఓదార్చే దేవుడు. ఆ ఆకలి కొన్ని వారికి ఆహారం దయచేయను. మరి ఆకలితో నశించిపోతున్న బిడ్డలకేమో దేవుడు ఆహారాన్ని కూడా ఇస్తాడు. ఆయనకు అసాధ్యంగా ఈ లోకంలో ఏది కూడా లేదు. యెహోవా బంధింపబడిన వారిని విడుదల దయచేయను. సమస్తం ఆయనకి సాధ్యమే. బంధింపబడి ఉన్న మరి చెరసాలలో మరి మూలుగుతున్న వారికి వాళ్ళని కూడా విడిపించే దేవుడు. వాళ్ళు ఒక్క ప్రార్థన చేసినప్పుడు, నువ్వు నాకు కావాలయ్యా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి కార్యమైన దేవుడు చేస్తాడు. మరి ఆయన మన వైపు చేతులు చాపి ఆయన మన వైపు చూస్తున్నాడు. ఆయన వైపు మన చేతులు చాచినప్పుడు, మనం అడిగినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాన్ని మనకి చేస్తాడు. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవ చేయువాడు. గ్రుడ్డి వారికి కూడా చూపునిచ్చే దేవుడు ఆయన ఒక్కడే. కృంగిన వారిని లేవనెత్తువాడు. మరి యెహోవా కృంగిన వారిని కూడా, కృంగిపోతున్న వారిని, బాధల్లో ఉన్నవారిని, అప్పుల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా, కృంగిపోతున్నా కూడా ఆయన లేవనెత్తేవాడంట. ఆయన యందు మనం విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ఆయన ఎలాంటి కార్యమైన మన ఎలా జరిగిస్తాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా అంట నీతిమంతుని ప్రేమిస్తాడు. అవి భక్తిహీన వారిని ప్రేమిస్తాడా? కాదు, నీతిమంతులను ఆయన ఎంతగానో ప్రేమిస్తాడు. నా యందు, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న వల్ల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని అన్నాడు. మరి ఆయన యందు మనం ఉన్నప్పుడు మన యందు కూడా ఆయన ఉంటాడు. ఆయన మనకి ఏది ఇష్టం అంటే అది కార్యం చేస్తాడు. ఆయన చిత్తానుసార కార్యం మన వల్ల జరిగిద్ది. మనం ఎలా ఉండాలి? ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఉండాలి. ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఉంటే మనకి ఎలాంటి కార్యాలైన దేవుడు చేస్తాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఇప్పుడు ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వచ్చి ఉంటాము, కానీ అలాంటి వారిని కూడా కాపాడే దేవుడు అంట. పరదేశుల్ని కాపాడేవాడు. మరి ప్రతి క్షణం ఆయన లేకపోతే మనం ఏ క్షణం ఏది జరిగితే కూడా మనకి తెలీదు, కానీ ప్రతి క్షణం ఆయన పరదేశులను కూడా కాపాడుతాడంట. ఆయన తండ్రి లేని వారిని, విధవరాలను కూడా ఆదరించేవాడు. తండ్రి లేని బిడ్డలను కూడా దేవుడు అంట ఆదరిస్తాడు. విధవరాలను కూడా ఆయన
ఆదరించే దేవుడు, ఎవరిని విడిచిపెట్టే వాడు కాదు. తండ్రి లేని బిడ్డలు తండ్రి అని మరి ఆయన్ని పిలిచినప్పుడు ఆయన తండ్రిగా మరి ఆయన ఎంతగానో ఆదరిస్తాడు. ఈ లోకంలో అందరూ త్రోసేస్తారు, తండ్రి లేని పిల్లలంటే అందరూ త్రోసేస్తారు. కానీ దేవుడు ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. తండ్రి అన్నప్పుడు ఆయన తండ్రిగా మన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క అవసరాన్ని మన ఎలా తీరుస్తాడు. విధవరాన్ని ఆదరిస్తారంట దేవుడు. విధవరాన్ని మరి అందరూ తృణీకరిస్తారు, కానీ ఆయన మాత్రం త్రోసివేయడు, వాళ్ళంట ఆదరిస్తాడు. మరి ఈ లోకంలో దేవుడే ఆదరిస్తుంటే మనకేమైనా కొదుగుంటుందా? అసలు ఈ లోకంలో మనుషులు చెప్పుకుంటే, మన బాధలు చెప్పుకుంటే ఎవ్వరు కూడా వినరు. కానీ మన బాధను తీర్చేవాడు ఎవరొక్కడే? యేసయ్య ఒక్కడే. ఏ బాధ అయినా సరే, ఎలాంటి బాధ అయినా సరే, ఇక్కడ ఉన్నది మరి బాధపడే వారికి న్యాయం తీరుస్తాడంట, మరి ఆకలి కొన్న వారికి ఆహారం ఇస్తాడు, మరి బంధింపబడిన వారిని విడుదల తయారు చేస్తాడు, గుడ్డి వారి కన్నులు తెరవ చేస్తాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తుతాడు, నీతిమంతులను ప్రేమించేవాడు, పరదేశుల్ని కాపాడేవాడు, తండ్రి లేని వారిని విధవరాన్ని కూడా ఆయన ఆదరించే దేవుడు. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేడు. యెషయా గ్రంథంలో 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఏలయనగా మనకి శిశువు పుట్టెను. అయితే మనకెవరు? కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన మీద ఏముంది? ఆయన భుజం మీద అంటే రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మరి ఇక్కడ ఏముంది? ఆకలి కొని వారికి నేను ఆహారాన్ని ఇస్తాను అంటున్నాడు, బంధింపబడిన వారికి విడుదల దయచేస్తాను అంటున్నాడు. మరి అలా ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. మరి ఆలోచనకర్త, మరి ఆలోచనకే కర్త. ఆయన ఆలోచన ప్రతి విషయంలో మనకి ఆలోచన చెప్పే దేవుడు. ఇప్పుడు ఏదైనా సమస్య ఉందనుకో, మనం దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు మనకు ఆ సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఆలోచన మనకు చెప్తాడు, ఎలా చేయాలి, ఏం చేయాలని చెప్పి. అలాంటి ఆలోచన దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు. మనం ప్రార్థన చేసినప్పుడు మనతో ఆయన మాట్లాడతాడు. మనం ఏ విషయం అయితే ప్రార్థన చేస్తామో ఆ విషయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. బలవంతుడైన దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? బలవంతుడు, చాలా బలవంతుడు. ఆయనకు అసాధ్యం కానిది ఈ లోకంలో ఏది కూడా లేదు. ఆ గాలి వాన తుఫాను కూడా ఆయన మాట సెలవిస్తే ఆగిపోద్ది. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడున్నారు? ఆయన మరి పేతురు, యోహాను వాళ్ళందరూ శిష్యులందరూ పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. పడవలో ప్రయాణం చేస్తుండగా మధ్యలోకి వెళ్ళేసరికి పెద్ద గాలి, తుఫాను, వాన వస్తుంది. వాళ్ళందరూ కూడా భయపడిపోతూ ఉంటారు. వారందరూ భయపడిపోతుంటే యేసు ప్రభు ఆ సముద్రంలో దాని మీద నడుచుకుంటూ వస్తాడు. వచ్చినప్పుడు ఆయన వచ్చి ఆ సముద్రాన్ని, ఆ గాలిని అదంతా కూడా గద్దిస్తాడు. గద్దించినప్పుడు ఎమ్మటే అది నిమ్మలమైపోద్దంట. మరి ఆయనకి ఎంత శక్తి ఉంది? బలవంతుడైన దేవుడు. గాలి, తుఫాను కూడా ఆయన గద్దించగానే ఆగిపోయింది. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. మనకి అలాంటి దేవుడు కలిగి ఉన్నప్పుడు మనకి ఎటువంటి కూడా మనకి కృంగిపోవాల్సిన అవసరం లేదు, మనం వేదన చెందాల్సిన అవసరం లేదు. ఆయన బలవంతుడైన దేవుడు. ఈ లోకంలో అలాంటి కార్యాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు. కానీ మరి వర్షాన్ని ఆపే దేవుడు. తుఫాను మాట సెలవిస్తే తుఫాను ఆగిపోయింది. అది అదంతా కూడా నిమ్మలం అయిపోయిందంట, చాలా నెమ్మదైపోయింది. మరి యేసు ప్రభు మనతో ఉంటే మనకి ఎలాంటి గాలి తుఫాన్లు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా మనకి దేవుడే తప్పిస్తాడు. మనం ఏంటంటే విశ్వాసం కలిగి ఉండాలి. ఎవరి మీద? దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా నువ్వే తీరుస్తావు, నువ్వే తీర్చే దేవుడు, నువ్వే సహాయం చేసే దేవుడు అని ఆయన మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన రాజ్యభారం ఉండును, భుజం మీద రాజ్యం, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన తండ్రి. ఆయన నిత్యము ఉన్నవాడంట. ఎప్పుడు ఎల్లప్పుడు కూడా మనకు తోడుగా ఉన్నవాడు. నిత్యము ఇప్పుడు 24 గంటల ప్రతి క్షణం కూడా ఆయన మనతో ఉంటున్నాడు. ఆయన లేకపోతే మనకి ఏమవుతుందో, ఏ క్షణాన్ని ఏమవుతుందో కూడా తెలియదు. ఆయన కానీ మన చెయ్యి విడిచిపెట్టాడంటే ఏ క్షణాన్ని ఏదవుతుందో కూడా మనకి తెలీదు. ఆయన నిత్యుడైన తండ్రి, నిత్యము మన దగ్గర ఉండేవాడు. అయితే సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. సమాధానకే కర్తయగు అధిపతి అంట. మరి సమాధాన కర్త అయిన, మరి సమాధానం మనకి దేవునికి మనకు సమాధానాన్ని
కలిగి ఉండడానికి మరి యేసు ప్రభు ఇక్కడ నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని అని ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అంటున్నాడు. ఇప్పుడు మనము యేసు ప్రభును కలిగి ఉంటే మనము దేవునికి, తండ్రి అయిన దేవునికి మనకి సమాధానకర్త ఎవరు? యేసు ప్రభువే. మరి ఆయన సమాధానకర్తగా ఉంటున్నాడు. నేనే మార్గాన్ని అంటున్నాడు. ఆయన నమ్ముకుంటే మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గము ఏర్పడుతుంది. ఆయన నమ్ముకోవాలి, యేసుని మనం నమ్ముకోవాలి. నమ్ముకున్నప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సహాయం అవుతుంది. ఈయన సమాధానకర్తగా, అధిపతి, దానికి అధిపతి అంట. అధిపతి అతనికి పేరు పెట్టబడను. అలాంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడున్నాడు? ఈ లోకంలో ఎవ్వరు కూడా అలాగా లేరు. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన వంటి మహాదేవుడు ఈ లోకంలో ఎక్కడ కూడా లేడు. గొప్ప గొప్ప కార్యాలు ఆయన జరిగించే దేవుడు. ఆయన వంటి మహాదేవుడు ఈ లోకంలోనే కాదు, మరి ఇక్కడ ఆకలి కొన్న వారికి ఆహారాన్ని ఇస్తాను అంటున్నాడు, బంధింపబడిన వారికి విడుదల దయచేస్తాను అన్నాడు, చెరలో ఉన్నవారిని విడుదల దయచేస్తాను అంటున్నాడు, నీతిమంతుని ప్రేమిస్తాను అన్నాడు, విధవరాలను ఆదరిస్తాను, తండ్రి లేని బిడ్డలను ఆదరిస్తాను అంటున్నాడు. మరి అలాంటి వారి లోకంలో ఎక్కడైనా ఉన్నారా? ఆదరించే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు నా దగ్గర నాకు ఆహారం లేదు అని ఎవరినైనా అడిగినా వాళ్ళు ఎగతాళి చేస్తారు. కానీ ఆయన దగ్గర మనం అడిగామనుకో, ప్రతీది కూడా ఆయన దయచేసే దేవుడు. ఏదైనా సరే, నీకు డబ్బులు కొదువుగా ఉన్నా సరే, దేవుడిని డబ్బులు అడిగినప్పుడు ఏదో ఒక రూపంలో దేవుడిని ఎద్దకి పంపిస్తాడు. ఆయనకు అసాధ్యంగా అయింది ఈ లోకంలో ఏది కూడా లేదు. సమస్త జ్ఞానాన్ని అనుగ్రహించే దేవుడు. నువ్వు జ్ఞానాన్ని కొదువుకుంటే అంట దేవుడి దగ్గర జ్ఞానాన్ని అది అడగమంటున్నాడు. నా యొక్క జ్ఞానం ఉంది అంటున్నాడు. మరి సొలొమోనుకి దేవుడు నీకు ఏది ఇష్టమో అడుగు, మరి 1000 బలులు ఆయన అర్పించినప్పుడు నీకు ఏది ఇష్టమో అడుగు అన్నప్పుడు సొలొమోను నీ ప్రజలు పరిపాలించడానికి జ్ఞానం దయచేయి అని అడిగాడంట. దేవుడు ఆ సొలొమోనుకి జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆయన ప్రజల్ని తన జ్ఞానంతో పరిపాలన చేశాడు. అలాంటి జ్ఞానవంతుడు ఇప్పుడు వరకు కూడా అలాంటి వారు లేరు. మరి అలాంటి జ్ఞానాన్ని, మనకి జ్ఞానం కొదుకుంటే ఎవరిని అడగాలి? దేవుడి దగ్గరే జ్ఞానాన్ని అడగాలి. మరి ఎలాంటి కార్యాలైనా చేయాలంటే ఎవరి దగ్గరే మనకి దేవుణ్ణే అడగాలి. ఏ సమస్య ఉన్నా సరే, ఎలాంటి కష్టమున్నా, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడవునో, ఎవరికైతే దేవుడు మనకు సహాయంగా ఉంటాడో వాళ్ళంట ధన్యులంట. వాళ్ళ జీవితాలు ధన్యమైపోతాయి, వాళ్ళ బ్రతుకులు ధన్యమైపోతాయి. దేవుడు తోడున్న వాళ్ళకి వారి జీవితాలు ధన్యమైపోతాయి, గొప్పగా ఉంటాయి. మరి వాళ్ళని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టేమంటే వాడు కాదు. తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు. మనం దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. ఈ లోకంలో మనుషుల మీద, అందరి మీద కాదు, కానీ ఎవరి మీద మనం ఆశ పెట్టుకోవాలి? దేవుని మీదే మనం ఆశ పెట్టుకోవాలి. ఆశ పెట్టుకున్నప్పుడు ఎలాంటి కార్యాలైన దేవుడు మన వల్ల జరిగిస్తాడు. ఆయన సమస్తాన్ని సృష్టించాడు, అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. సముద్రము, ఆకాశము, భూమి, సమస్తం పర్వతాలు అన్నీ కూడా ఆయన సృజించిన వాడు, ఆయన చేతిలో ఉన్నాయి. మనం ఎవరికి భయపడాలి? దేవునికే మనము భయపడాలి. మరి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆయన యందు మనము ఉన్నప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన వల్ల జరిగిస్తాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.